ఓకే సార్, మరి ఫ్యూచర్లో వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తారంటారా? ఖచ్చితంగా కట్టిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక సందర్భంలో ఏదైనా కానీ ఆయన చేయాలనుకుంటే పూర్తిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు చేస్తాడు. ఆయన వెనక్కిపోయే పనే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి వారికి ఎలాంటి ఉపాధి, ఇప్పుడు కరెంటు కూడా వేపించారు. ఎప్పుడు గత 75 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో వెలుగు చూడనటువంటి ఆ గిరిపుత్రులు ఈవేళ వెలుగు చూసి ఆయనే పవన్ కళ్యాణ్, ఆ వెలుగే మా పవన్ కళ్యాణ్, మా దేవుడు అని చెప్పుకుంటున్నారంటే ఈవేళ ఇంతమంది రాజకీయ నాయకులు పుట్టారు, చచ్చారు, ఎవడైనా ఆ పేరు సంపాదించుకున్నాడా? కేవలం 21 సీట్లతో వచ్చి ఈవేళ దేవుడైపోయాడు పవన్ కళ్యాణ్. అలా ఎందుకు చేయకూడదు? అందరూ ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయంటున్నారు. ఒక్కడు కూడా ఈ ఫలానా జాతిని ఉద్ధరించారని ఎవడన్నా ఉందా? లేదు. ఇంకా ఇలాగా ఈ నీచంగా నికృష్టంగా బతుకుతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు ఈ రాజకీయ నాయకులు. కానీ ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేసేటటువంటి ఈ నికృష్టులు నాశనం అయిపోయినప్పుడే మన సమాజం బాగుంటుంది. సమాజానికి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడాలా, ఉన్నంతలో ఉపయోగపడాలా. కాబట్టి ఆ కొండ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి లంబాడి దండాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ భవిష్యత్తు బాగు కోసం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయాలి. వాళ్ళు అందరూ మనతో సమానంగా హాయిగా బ్రతకాల అని కోరుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అట్టడుగున ఉన్నటువంటి ఈ వర్గాలను కాపాడే బాధ్యత తీసుకోవాలి.